ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల వేగానికి కళ్లెం వేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి బస్సులకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి స్పీడ్ను చూస్తారు. ఒకవేళ ఏదైనా బస్సు అతివేగంతో వెళ్తుంటే వెంటనే ఆ సమాచారాన్ని కమిషనర్ కార్యాలయం ఆర్టీఓ అధికారులకు అందిస్తుంది. ఓవర్ స్పీడ్తో వచ్చిన బస్సులను అధికారులు సీజ్ చేస్తారు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కార్యాలయంలో 24 గంటలు ఈ వ్యవస్థ పనిచేయనుంది. ఇలా స్పీడ్ మానిటరింగ్ చేయడం వల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తిరుపతిలో వేగంగా వస్తున్న 3 ప్రైవేటు బస్సులను గుర్తించి ఇప్పటికే సీజ్ చేశామని తిరుపతి ఆర్టీఓ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రోడ్డు ప్రమాదాలను నివారిస్తూ వేగాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు అయితే చేపట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వేగ నియంత్రణ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ నెల నుంచి కూడా వేగ నియంత్రణ విధానాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా వాహనాల స్పీడ్ లిమిటేషన్ చేస్తూ ఎక్కువ స్పీడ్తో పోయే వాహనాలను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ అలా వెళ్ళినటువంటి వాహనాలను సీజ్ చేయడం, వాటికి పన్ను విధించడం వంటివి చర్యలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా తిరుపతి జిల్లా పరిధిలో దాదాపు ట్రావెల్స్ బస్సులు అన్నింటినీ కూడా వేగ నియంత్రణ చర్యలు అయితే చేపట్టారు. ఇప్పుడు మనం చూడొచ్చు, తిరుపతి ఆర్టీఓ కార్యాలయం వద్ద ఉంటున్నాము. దాదాపు 3 వాహనాలను సీజ్ చేశారు. వాటికి పెనాల్టీ కూడా విధించారు. అలాంటి కారణాలు అంటే ఎందుకు ఇలాంటి ప్రక్రియ చేపట్టారు, ఏంటి ఎప్పుడు లేని విధంగా ఇలాంటి ప్రక్రియ చేపట్టాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది అనేది సార్ని అడిగాను. సార్ నమస్తే. ఇవాళ ఏంటి వేగ నియంత్రణ చర్యలు చేపట్టారు అంటున్నారు, ఎట్లా చూస్తారు, దాన్ని ఎలా భావిస్తారు, ఎంత స్పీడ్ లిమిటేషన్ పెట్టారు, ఏంటి అనే దాని వివరాలు ఎలా సార్? నమస్కారం అండి. రాష్ట్రంలో అనునిత్యం జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ యొక్క రాష్ట్రాన్ని ప్రమాదరహిత రాష్ట్రంగా మార్చాలని చెప్పేసి దృఢ సంకల్పంతో మా యొక్క అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు మేమంతా కూడా ముఖ్యంగా వాహనాల మీద, కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సుల మీద నిరంతరము మా యొక్క తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఈ 2 రోజుల్లోనే మేము 29 వాహనాల మీద కేసులు చిన్నవైనా కానీ పెద్దవైనా కానీ నమోదు చేయడం జరిగింది. అంటే ప్రతినిత్యము మేము చెక్కింగ్లో ఉంటాము, మా దృష్టి బస్సుల మీద తనిఖీలు నిర్వహిస్తున్నాము అనేలాగా మేమంతా కూడా మా బృందాలుగా ఏర్పడి ఏర్పేట దగ్గర, అట్లాగే రామాంజనేయపురం దగ్గర మేము తనిఖీలు నిర్వహిస్తున్నాము. ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. తిరుపతికి లోపలికి వస్తున్న వాహనాన్ని కూడా ఆ విధంగా చూసిన వాహనాల్లో 2 వాహనాలు అతివేగంగా రావటాన్ని గుర్తించి మాకు పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆ యొక్క VLTD అంటే ఆ యొక్క GPS ట్యాంపర్ అయిందని చెప్పేసి తెలియజేయటం వల్ల ఆ 2 వాహనాలు సీజ్ చేశాము. అలాగే కలకత్తా నుంచి బెంగళూరు వస్తూ మాకు ఆల్ ఇండియా నేషనల్ పర్మిట్ ఆథరైజేషన్ అయిపోవటం వల్ల ఆ వాహనాన్ని సీజ్ చేశాము. ఆ వాహనం దాదాపుగా 5,40,000 రూపాయలు కూడా కట్టవలసి ఉంది. ఇటువంటి వాహనాల మీద మేమంతా దృష్టి సారించి ఉన్నాము. గత 2 రోజుల్లోనే 29 కేసులు రాసి దాదాపు 10 లక్షల రూపాయల అపరాధ రుసుము వసూలు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రయాణికుల భద్రతే ప్రధాన అంశంగా మా యొక్క రవాణా శాఖ ముందుకు వెళ్ళాలని చెప్పేసి మా యొక్క గౌరవ కమిషనర్ శ్రీ మనీష్ కుమార్ సిన్హా గారు ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు అట్లాగే ఎలాంటి వృత్తిలో అంతరాయం లేకుండా మా యొక్క వాహన తనిఖీ అధికారులను కూడా చేయాలని చెప్పి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. సార్ ముఖ్యంగా చెప్పండి సార్, అంటే రెగ్యులర్గా తనిఖీల్లో భాగంగా వీటి వాహనాలను స్పీడ్ లిమిటేషన్ చూస్తున్నారా? ప్రత్యేకంగా వాటికి మానిటర్ సిస్టమ్ అని ఏర్పాటు చేస్తారు. గత 3 నెలల నుంచి విజయవాడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో ప్రతి బస్సు కదలిక కూడా అక్కడ చూడడం జరుగుతుంది. దాంట్లో ఏ వాహనమైనా సరే 80 కిలోమీటర్లు దాటి ప్రయాణించినైతే ఇమ్మీడియట్గా ఆ వాహనం ఏ పరిధిలో ఉందో ఆఫీస్ పరిధిలో ఆఫీస్ పరిధి అధికారులు అక్కడ నుంచి మాకు వస్తాయి, మెసేజ్లు వస్తాయి. అక్కడికి ఇమ్మీడియట్గా మనం ఆ వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. మనం సార్ ముఖ్యంగా మీరు చెప్పండి సార్, ఇవాళ ఒత్తిడి అంటే వాహనాలను నియంత్రించే విధానంలో అఫీషియల్స్ ఒత్తిడి ఉందా, ఏంటి సార్, ఎట్లా పరిగణించాలి? వాహనం అంటే ఇదివరలో ఉన్న తనిఖీలకి ఇప్పుడు చేసిన తనిఖీలకి తేడా ఉందని భావించాలి ఎట్లా? నమస్కారం అందరికీ. ఇప్పుడు గత 4-5 నెలలుగా ఈ టెంపరేచర్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉంది. ఈ బస్సులు ప్రమాదానికి గురైన వెంటనే బస్సు కాలిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే బస్సు ఏసీలో ఉంటుంది. ఆ ఏసీకి సంబంధించిన కంప్రెషర్స్ అవన్నీ కింద పెద్ద డిక్కీలు అవి పెట్టేదానివల్ల అవన్నీ కొంచెం కంజెస్టెడ్గా అయిపోయి ఎప్పుడైనా ఇంపాక్ట్ అనేది జరిగితే ఆటోమేటిక్గా ఫైర్ అనేది వస్తూ ఉంది. దానివల్ల చాలామంది మనుషులు చనిపోతూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క స్పీడ్ కూడా నెక్స్ట్ 2వ అంశం వచ్చి స్పీడ్. విపరీతమైన స్పీడ్ వల్ల ఇంజిన్ యొక్క టెంపరేచర్ అబ్నార్మల్గా పెరిగిపోవడం వల్ల కూడా ఈ యొక్క బస్సులు ప్రమాదానికి గురవుతూ ఉన్నాయి. అందుకోసం మనం ఇప్పుడు టెక్నాలజీకి మనము థ్యాంక్స్ చెప్పాలి. ఈ రోజుల్లో ముందైతే చాలా కష్టంగా ఉండేది మాకు చెక్కింగు. అది ఆ బండి ఎక్కడ వస్తూ ఉంది ఏమి దాన్ని ట్రాక్ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉండింది. కానీ మన మా కమిషనర్ గారు సరికొత్తమైనటువంటి టెక్నాలజీని ప్రవేశపెట్టారు. మనం ప్రతి బండికి ఏ వెహికల్ అయినా, మన కారుకైనా సరే, మోటార్ సైకిల్కి కూడా GPS ట్రాకింగ్ సిస్టమ్ అనేది పెట్టుకోవచ్చు.
మనం ఎవరికన్నా బండి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తా ఉన్నారు, ఏ స్పీడ్లో వెళ్తా ఉన్నారు, డ్రైవర్ సరిగ్గా తోలుతా ఉన్నాడా లేదా అనేటువంటి అనేక రకాలైన అంశాలను కూడా ఈ యొక్క వెహికల్ లొకేషను, తర్వాత స్పీడు, ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారా అనేటువంటిది ఈ యొక్క ట్రాకింగ్ డివైజ్ని అమర్చించడం. అది చాలా చిన్న డివైజు. ఆ డివైజ్ని ఆ వెహికల్లో ఫిట్ చేయడం వల్ల మనకు మొబైల్లోనే మనం చూసుకోవచ్చు. ఈ టెక్నాలజీని మన కమిషనర్ వారు దాన్ని ప్రత్యేకంగా ఒక యూనిట్గా ఏర్పరిచి ఈ యొక్క విఎల్టీ డివైజెస్ తయారు చేసే కంపెనీల నుంచి ఆ యొక్క టెక్నాలజీని వాళ్ళు సెంట్రలైజ్ చేసుకున్నారు. అక్కడ మనకు 24 గంటలు ఒక సెంట్రల్లో ఒక టీం పనిచేస్తూ ఉంటుంది మన కమిషనర్ ఆఫీస్లో. వాళ్ళు ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఉండే అన్ని మార్గాల్లో ప్రయాణించేటువంటి వెహికల్స్ గురించి మానిటర్ చేస్తూ ఉంటారు. ఆ కన్సర్న్ ఇన్స్పెక్టర్స్ కూడా ఆ యొక్క డీటెయిల్స్ వెంటనే మొబైల్ ద్వారా పంపిస్తూ ఉంటారు. ఫోన్లు చేయడము, వాట్సాప్ ద్వారా పంపించడం చేస్తూ ఉంటారు. ఆ రకంగా మనము ఈ యొక్క వాహనాలను గుర్తించి వాహనాలను సీజ్ చేయడం జరుగుతూ ఉంది. మాకు మా డ్యూటీ చేసే దాంట్లో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు కానీ ఎటువంటి ఇవి కానీ మాకు లేవు. ముందు పాతకాలంలో ఉండేది కానీ ఇప్పుడు అవన్నీ ఏం లేవు. మనిషి ప్రాణం చాలా ముఖ్యం. ఆ తర్వాత ఎవరైనా కూడా అందరూ కూడా పాలిటీషియన్స్ అయితే ఏమి, ఇంకా ఇతరత్ర ఈ బస్సులకు సంబంధించి కొంచెం పవర్గా ఉండేవాళ్ళు కూడా భయపడుతూ ఉన్నారు. ఎవరే కానీ ఎటువంటి రాజకీయ ఒత్తిడికి మమ్మల్ని గురి చేయడం లేదు. కానీ ఈ వాళ్ళకు కూడా ఇది సేఫే కదా. మనం చేసేటువంటి ఈ యాక్షన్ వల్ల ఓనర్ కూడా లాస్ గురి కాడు, బండి కాలిపోయి వాళ్ళు లాస్ అయితే ఇబ్బందే కదా. వాళ్ళు చేయాల్సిన పని కూడా ఇప్పుడు మేమే ట్రాకింగ్ అనేది చేస్తూ అందరినీ ప్రజల సురక్షిత ప్రయాణానికి చాలా వరకు మనము మన యొక్క ఎఫర్ట్స్ అన్ని పెడతా ఉన్నాము. భవిష్యత్తులో కూడా ఈ దాడులు ఇలాగే కొనసాగుతాయి. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కటి జాగ్రత్తగా ఉండాలి. బస్సుల్లో ప్రయాణించే వాళ్ళు కూడా ఏమైనా ప్రాబ్లం అయితే వెంటనే కన్సర్న్ ఆర్టీఓకి తెలియజేస్తే బాగుంటుంది. ముఖ్యంగా ఇలాంటి రియల్ టైమ్స్ గవర్నెన్స్ వల్ల అంటే వాహన నియంత్రణతో పాటు ప్రజల యొక్క లైఫ్ స్టైల్ అనేది సెక్యూర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విధానం వల్ల భవిష్యత్తులో ఇలాంటి విధానం ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది ఏంటి మేడం? అందరికి నమస్కారం అండి. తమరు అన్నట్టుగా ఈ రియల్ టైం గవర్నెన్స్ అనేది అంటే పెరుగుతున్న టెక్నాలజీని డిపెండ్ చేసుకుంటూ మనకు వచ్చిన సేఫర్ రోడ్స్కి అలాగే టెక్నాలజీతో వస్తున్న వెహికల్స్ గురించి ఇది చాలా అవసరము. ఎందుకంటే మనం అన్ని లగ్జరీగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు తీసుకున్న ఈ నియమాలు చాలా ఉపయోగకరము. ప్యాసింజర్స్కి సేఫ్టీ జర్నీ అని భరోసా ఒకటి ఉంటుంది. కాబట్టి మేము రియల్లీ దీన్ని అప్రిషియేట్ చేస్తాము. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఇది ఇవాళ వేగ నియంత్రణతో పాటు వాహనాల యొక్క ఫిట్నెస్తో పాటు అలాగే ప్రయాణికుల యొక్క భద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి రియల్ టైం గవర్నెన్స్ అలాగే వేగ నియంత్రణ విధానం వల్ల వాహనాలు లిమిటేషన్ దాటిపోకుండా ఉండేందుకు కూడా అవకాశం ఉంటుంది. అలాగే ప్రయాణం కూడా సేఫ్టీగా ఉంటుంది. తదనుగుణంగా ప్రభుత్వం చేపట్టినటువంటి ఇలాంటి విధానం ప్రయాణికులు శ్రేయస్కరంగా ఉంటుందని చెప్పి కూడా అధికారులందరూ కూడా స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి, ప్రైమ్ 9, తిరుపతి ఆర్టీఓ కార్యాలయం నుంచి.